మక్తల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి కూడా స్పందించారు. తాను కారణమైతే శిక్ష పడుతుందని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలి అనంటూ జిల్లా ఎస్పీని ఆదేశించినట్లుగా కూడా వెల్లడించారు. నామినేషన్ వేసినప్పటి నుండి మహదేవ్తో తాను ఫోన్లో కూడా మాట్లాడలేదు అని అంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇక మహదేవ్ భార్యతో నిజాలు తెలుసుకుని విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయని చెప్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ఆయనతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ ని చూద్దాం. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనను రాజకీయం చేయవద్దంటున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రస్తుతం మనతో మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు. సరేంటి మొత్తంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదంతా కూడా కాంగ్రెస్ చేసినటువంటి ఒత్తిళ్ల వల్లే తను చనిపోయాడంటూ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు వచ్చాడు, మరోవైపు డీకేఆర్న వచ్చింది. దీని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మీడియా మిత్రులు నమస్కారం. నేను కూడా అదే అంటా ఉన్నా. ఒకవేళ నిజం కూడా ఎవరి ఒత్తిళ్ల వల్లనైనా సరే, ఏ కారణం చేతనైనా సరే ఆయన చావుకు గల కారణం తెలిస్తే ఎంతటి వాడినైనా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆది చేయిస్తా ఉన్నా. ఒక ప్రభుత్వ మంత్రిగా ఆయన శిక్షార్హుడే, ఎవరు అతిథులు కారు. కానీ బాధంతా ఎక్కడంటే విషయమే ఏది తెలుసుకోకుండా, చావుకు గల కారణమే మనకు తెలియకుండా ఆ చావుని ఎవరో ఒకరి మీద అంటగట్టేసేసి వాళ్ళ మీద మాట వేసి దుప్పడం అనేదే బాధాకరమైన అంశం. ఏం చేస్తాం? క్షణిక ఆనందం పొందుతారా, లేదా దీని నుంచి లబ్ధి పొందుతారా? తర్వాత నిజం తెలిసిన తర్వాత మీరు చెప్పిన ఆరోపణలన్నీ ఒకవేళ తప్పు అయి ఉంటే ఆ రోజు. కాబట్టి ఎప్పుడే కానీ సాధ్యమైనంత వరకు నిజాయితీగా మనం నిజం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఒకటే కుటుంబం సంబంధించి నిలబడిన సభ్యులే ఆ ఎస్టీ రిజర్వేషన్లో నిలబడ్డారు. ఒకరొకరు ఒక్కొక్క పార్టీకి నిలబడ్డారు. అందరం కూడా ఓటు ఏ విధంగా అడగాలని అడిగినాం. ఆ అడిగిన విధానంలో ఏమైంది మరి ఊరిలో ఉన్న అందరి వ్యక్తులు కూడా, అరే ఎంత గొప్ప మనసు అండి సందాపురం వాళ్ళది, ఎంత పెద్ద గొప్ప మనసు. మీరంతా ఒకటే కుటుంబం వల్ల మీరు వచ్చి అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా ఇక నిన్ను కూడా కాదనలేము, వానికి 2 ఓట్లు నీకు 2 ఓట్లు వేస్తాంలే, వాళ్ళు మీరంతా వేరే కాదా, మీరు అంతా మా పిల్లలు అని చెప్పేసి పెద్ద మనసుతో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద అలిగేషన్ ఏందండి, వాళ్ళ మీద మాట ఏంది? కాంగ్రెస్ పార్టీ చందాపురం నాయకులందరూ కూడా దౌర్జన్యం చేశారు కాబట్టి చనిపోయారు. మంత్రి గారు దౌర్జన్యం చేసి చనిపోయారు. అసలు నేను ఆయన దగ్గర మాట్లాడినా అంటే ఇక్కడికి వస్తున్నామన్న వాళ్ళు నేరుగా ఇంతకుముందు మాట్లాడినటువంటి అంశంలో నామినేషన్ వేసిన రోజు నుంచి నేరుగా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, మీరు కావచ్చు, రెగ్యులర్గా ఒత్తిళ్లకు గురి చేయడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? అన్న నేనేమంటున్నా, నామినేషన్ వేసినప్పుడు ఎందుకన్నా ఆయన ఫోన్ నెంబర్ ఎప్పుడు నుంచి ఉందో అప్పటి నుంచి, నా ఫోన్ నెంబర్ ఎప్పుడు నుంచి అప్పటి నుంచి, నా ఫోన్కి ఆయనకు ఒక ఫోన్ కాల్ పోయి ఉంటే నేను దేనికైనా సిద్ధమే. అసలు అతను వచ్చి మాట్లాడి ఉంటే కూడా దేనికైనా సిద్ధమే. ఎవరితో నేను మాట్లాడించినట్టు ఉంటే కూడా దేనికైనా సిద్ధమే. ఏ శిక్షకైనా సిద్ధమే. అసలు నేను ఆయన గుర్తుపట్టలేదు. ఈరోజు సెల్ ఫోన్లో ఆయన ఫోటో పెడితే ఆ ఫోటో చూసిన తప్ప ఇప్పటిదాకా ఆయనతో మాటలు కూడా ఆడలేదు. అరే గమనించండి, ఊరు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అంటున్నారు కదా. నేనేమంటున్నా, ముందు చావడానికి గల కారణం ముందు వెతకండి. నేను చట్టంకి నేను ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా తెలియజేస్తా ఉన్నా, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎటువంటి పరిస్థితుల్లో దోషి ఎండగట్టాల్సిందే. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి శిక్షకు అర్హుడే. ఖచ్చితంగా ఎవరైనా సరే, తుదకు మా రాష్ట్ర మంత్రి అయినా నేను తప్పు చేసినా కూడా నేనేమి చట్టానికి అతీతుని కాదు, నేను కూడా శిక్ష అర్హున్నే. ముందు తెలుసుకోండి ఏం జరిగిందో. తెలుసుకోకుండా ఈ అకారణంగా చెప్పే మాటల ద్వారా ప్రజలు భయభ్రాంతులు గురి చేయొద్దు. తల్లి అన్నదమ్ముల్లాగా కలుసుకున్న చందాపురం గ్రామాన్ని దయచేసి స్వార్థం కోసం విడగొట్టొద్దు అంటున్నా.
అంటే ఇక్కడ ఇంకో అంశాన్ని చెప్తున్నారు, అంటే మేజర్గా భార్యతో ఇప్పించాల్సినటువంటి కంప్లైంట్ను కూతురుతో ఇప్పించారు, అది ఎఫ్ఐఆర్గా కూడా రాశారు. దాన్ని ఎఫ్ఐఆర్ను తిరిగి మళ్ళీ భార్య ద్వారా తెలుసుకొని తిరిగి ఒక కంప్లైంట్ రాయాలంటూ కూడా అంటున్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇదంతా చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? నేనేమైనా వద్దంటున్నానా? భార్య కంప్లైంట్ తీసుకోవద్దంటున్నానా? కూతురు కంప్లైంట్ ఇవ్వమని ఎవరైనా చెప్పినావా? ఇష్యూ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి పోతుంది, వాళ్ళు పోవాల్సిందే. అక్కడ నుంచి ఆ ఫోటోగ్రాఫ్స్ ఎవరైనా ఏ ఇన్సిడెంట్ అయినా ఫోటోగ్రాఫ్స్ తీసి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి అప్పుడు అవైలబిలిటీ ఉన్నటువంటి ఎవరి దగ్గర సంతకం చేసుకొని బాడీ ముట్టాల్సిందే కదా. మీరు అంటా ఉన్నారు భార్యతో కంప్లైంట్ తీసుకోండి వద్దంటున్నామా? భార్యనే చెప్పనివ్వండి. ఆమె సొంతంగా ఇది నిజం, మాకు వీళ్ళు 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 భయభ్రాంతులు చేసినందుకే చనిపోయాడని చెప్పనివ్వండి, సిద్ధమే కదా. దాన్ని కూడా భార్య చెప్పండి, లేదు మంత్రి శ్రీహరే ఖచ్చితంగా ఫోర్స్ చేసి నా భర్తకి ఇట్లా చేసిందని చెప్పనివ్వండి. మరి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి, వద్దంటలేను కదా. నేను చందాపురంలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల దగ్గర ఆ గుణగణాలు నాకు తెలుసు. చందాపురంతో నాకు 20-30 ఏళ్ళ బంధం ఉంది. ఎక్కడ కూడా ఈ విధంగా చేసే ప్రక్రియ ఏడా చూడలే. ఈ చుట్టుముట్టు గ్రామ ప్రజలు కూడా ఎవరు కూడా ఇలాంటి వాతావరణంలో బతికే వ్యక్తులు కాదు. అకారణంగా మీరు చెప్తున్న మాటలు ఇవి సరైనవి కావు. భార్యతోనే స్టేట్మెంట్ తీసుకోండి. నేను ప్రభుత్వం ద్వారా నేను డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే. దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షకు అర్హులు, వాళ్ళకి శిక్ష పడేటట్టు ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తుంది. ఖచ్చితంగా ఈరోజు వీధిన పడ్డ ఆ కుటుంబం గురించి కూడా ఒక ప్రభుత్వం ద్వారా మేము ఆదుకునేటువంటి పరిస్థితి ఉంది, ఆదుకుంటాం. కానీ అకారణంగా మాత్రం ఎవరిని అనొద్దని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నా. తర్వాత తెలిసినాక మీరు బాధపడుతున్న నాకు తెలియదు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయండి. పోస్ట్ మార్టంలో మొత్తం బయటపడుతుంది కదా. పోస్ట్ మార్టంలో బయటపడేది ఏంది? ఊరేసుకున్నాడా, లేకపోతే స్ట్రోక్ వచ్చిందా, లేదా ఇంకా కొంత 5-6 కారణాలు చెబుతూ ఉన్నారు గ్రామాల ప్రజలు. ఆ దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలో కొంత సహకారం జరిగిన మాట వాస్తవమే. ఆ సహకారం పూర్తి స్థాయిలో తనకు జరగకుండా ఇంకో మధ్యవర్తి దగ్గర ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. అది నిజమా? లేకపోతే నిజంగా ఉరేసుకున్నది నిజమా? లేకపోతే స్ట్రోక్ వచ్చింది నిజమా? ఏందో నిజం తెలియనియండి. లేదా లాస్ట్గా మంత్రి అరెస్ట్మెంట్తో చనిపోయింది నిజమా? తెలియనియండి. ఎక్కడ మేము వెనక్కి తగ్గుతలే కదా. నేను ఈ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా ఆదేశిస్తా ఉన్నా, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చట్టానికి అతీతుని కాదు, నేను కూడా శిక్షకు అర్హున్నే. ముందు నిజ నిదానం తెలియనియండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరగా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఒకవైపు అంతా గందరగోళ వాతావరణం మక్తల్లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానివ్వండి, మరోవైపు ఇదంతా కూడా ఒక రాజకీయ పరిణామాలన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారాయి. ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓవరాల్గా వాళ్ళకి ఏం చెప్తారు? ప్రజలారా ఒక్కటి విషయం తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలు, ఈ వ్యవస్థ ఇదంతా కూడా ఈరోజు ఉంటాయి, రేపు లేకుంటాయి. మనము అన్నదమ్ముల లాగా ప్రేమతో కలిసే జీవన విధానమే ముఖ్యమైంది. ప్రశాంతంగా జీవించడమే ముఖ్యమైంది. ఈ రాజకీయాల్లో ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారంగా వార్డు 6 ఎలక్షన్ని పోస్ట్పోన్ చేశారని తెలిసింది. మిగతా ఎలక్షన్ జరుగుతాయి. మక్తల్ ప్రజలందరూ కూడా వాకిటి శ్రీహరి తెలుసు, వాళ్ళ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తులకు కూడా వాకిటి శ్రీహరి తెలుసు, చందాపురం ఊరోళ్ళు తెలుసు. ఈ ఎన్నికల బరిలో ఏం జరిగిందో వాడు 6 తర్వాత ఎలక్షన్ జరుగుతాయని చెప్పి వింటా ఉన్నా. దాని ప్రకారంగా ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతం చెందాల్సిన అవసరం లేదు. ఇది నిజం నిప్పు లాంటిది, బయటకు వస్తుంది, నిగ్గు తేల్చుతాం. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఈ నిజాలు బయటకు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా జరిగింది ఇది అని మళ్ళీ నా మీడియా మిత్రులు పిలిపించుకొని ఈ సమాజానికి, ఈ మక్తల్కి, చందాపురంకి, మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేస్తాం. సో చూస్తున్న మొత్తంగా చనిపోయినటువంటి మహాదేవప్ప కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. దాంట్లో ఎవరైనా సరే అతనికి మరణానికి కారణమైతే ఉపేక్షించేది లేదు. చివరికి తను ఉన్నా కూడా చట్టానికి నేను కూడా సమానమే. ఖచ్చితంగా దీని మీద నిజ నిజాలు తెలుస్తాం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందిస్తామని చెప్పి కూడా మంత్రి వాకిటి శ్రీహరి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం తరఫున మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మక్తల్.